ఎంతమంది అడుగురా? ఈ కాలేజీలో ఎంతమంది అడుగురా? మీరు ఇంతమందిలో డీజే ఒక మీ ఏడుగురు మాత్రమే. డీజే క్యాబ్ తీసేయమ్మా డీజే. క్యాబ్ తీయాలమ్మా ఖచ్చితంగా. తీయవా? ఎకరం 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 హాయ్ ప్రసన్న అన్న. థర్డ్ ఇయర్లో తెగుబడి వచ్చిందడే అన్న. థర్డ్ ఇయర్లో తెగుబడి వచ్చిందడే. ఎందుకు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? వాడడం వల్ల నేను మా అమ్మతో రోజు ఒకసారి అయినా మాట్లాడతాను. గంటలు గంటలు మాట్లాడాలన్నా. అమ్మతోనా అమ్మాయితోనా? అబ్బా తమ్ముడా అమ్మా డ్యాన్స్ ఎక్కువ చేస్తారంటే అన్న, నిజమేనా? ఇదో మీద ఏంటి అమ్మాయిలాగా డ్యాన్స్లు ఎక్కువ చేస్తారంటే కదా, నిజమేనా? అది మామూలుగా వెళ్తుంది. రూమ్ లో ఎప్పుడు అదే చేస్తుంటాం ప్రాక్టీస్. చెప్పు చెప్పు. వాళ్ళ అమ్మ ఒక బాటిల్ అడిగేది. ఏం బాటిల్ అంటే వీడు ఏం చెప్పిండు? అమ్మా మందు కాదు ఓడకాయ. అది బీరకాయ తక్కువనే. అరే ఒకసారి అంటే మన ఇంత బాగుండదు, వాళ్ళ ఇంత బాగుండదు. చెప్పు మామా. కట్ చేస్తే అది ఏం జరిగిందంటే అది అది జరిగింది. షార్ట్ ఫిల్మ్ చూడండి రా, అర్థమవుతుంది. అర్థం చెప్పాలమ్మా. చింతమని చెప్పు. మా నాన్న లొకేషన్ టేప్లపల్లి నల్గొండిస్తే వాళ్ళ ఆడ పేరు లక్ష్మి. అప్పట్లో మా నాన్నగారు బాగా తాగేవారు. నేను కాదు మా అమ్మ బాటిల్ చూపించి ఏంట్రా నాన్న రోజు బాగా తాగుతుండని నన్ను అడిగింది. కేపీకే గారు, అది ఓడకనే బీర్ కంటే తక్కువ, నాన్నకు ఎనర్జీ రావడానికి తాగుతుండు అని చెప్పి. కేపీకే గారు మీరు చాలా షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, కానీ ఎందుకు రిలీజ్ చేయలేదంటే అది నేను ఇస్తే ఒక్కడికన్నా నచ్చుతుందేమో అనుకున్నా. నచ్చితే రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ మనకు నచ్చలేదు. అది అన్ని డబ్బింగ్ అయినారు. అంటే సేమ్ ఫస్ట్ ఇయర్లో అందుకనే రూల్లో లిగి కట్టుకునేది. కృష్ణవంశీ ఇక్కడనే ఉండరే. మా నువ్వు కూడా వస్తావు ఇక్కడికి, నేను కూడా అక్కడ మై పట్టుకుంటా. మరి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇస్తేనారా? ఓకే అరే క్వశ్చన్ రాకరా. అట్ట కావాలా క్వశ్చన్ అడిగింది తప్పు. డీజే అడగాలి. అది ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొత్త నెంబర్లు వేస్తారట. ఎందుకు? అది పేట ఇప్పుడు వచ్చింది, అంతకుముందు చేశారా? మరి ఇంటికి అంతేనా? హాస్టల్లో తెలుసు కదా, ఇంటికి ఎంత తొందరగా ఎందుకు రావు? అందుకే ఇంటికి ఏం ఆపరం లేదు. 10 పైసా లైఫ్ టైమటగా ఎవరికి వచ్చేస్తాం కనెక్ట్ చేయలే ఎవరన్నా
మీరు కిడ్స్కు ఊరికి వెళ్తారంట ఎందుకు అర్థం కాదు మాటి మాటికి కిడ్స్ వెళ్తారంట కదా మీరు కాలేజ్ వరంగల్ మన కాలేజ్ కిడ్స్ బాగుంటాను మన కాలేజ్ ఉంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళడం నాకు కిట్ కాలేజ్ చిక్కడం ఘోరంగా ట్రై అయ్యాడు కానీ అక్కడ దొరకలే పడ్డాడు అందుకే దానికోసం ఒక్కరా రోజు పోతాడు నైట్ పడుకోరాడు కదా మీరు సాగరన్న సాగరన్న నైట్ పడుకోరాడు కదా మీరు అటెండ్ చేస్తారాడు కదా మీరు అంటే చదువుకోవాలి కదా మ్యాక్సిమం ఎగ్జామ్ లేనప్పుడు కూడా చదువుకుంటారు కదా మీరు ఎగ్జామ్ లేనప్పుడు ప్రాక్టీస్ అవసరం కదా అరే వాడు రూల్ నెంబర్ 1 రాబాయ్ నాయుడు గారు వాన విజయ సారథి నాయుడు గారు నీ పేరు చెప్పమా ఒకసారి మామా జంట మావిడేది నాయుడు గారు మిమ్మల్ని పాపిలేట్ అని ఎందుకంటారండి అప్పట్లో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ పని ఉండేవాడు అట్లా నాలాగే అన్న పేరు బాబిరెడ్డి అందుకే నేను బాబిరెడ్డి నాకు ఏ ఎంగేజ్మెంట్ మీరు ఎట్టలేదు అన్నా ఫుల్ ఆనందకరం ఆ గేట్ రాకముందు ముందు చూడు మాకు తాస్తారు మాకు తెలుస్తుంది గేట్ ర్యాంక్ ఫస్ట్ టైం చూసుకోలేమా రాజన్న మీరు ఎందుకు సైలెంట్ ఉంటారు అన్న సైలెంట్ బాయ్ మళ్ళీ సైలెంట్గా ఉంటున్నారు నా ప్లీజ్ అన్న మాట్లాడన్నా ప్లీజ్ నాకు ఒక 15 రోజులు అన్న ప్లీజ్ అన్నతో మాట్లాడాలంటే ఫస్ట్ నువ్వు చచ్చిపోవాలి చెప్పండి అన్న రాయస్ అన్న నేను సైలెంట్గా ఉన్నా మరి మరి సైలెన్స్ ఇది వైలెంట్ ఇండివిజువల్స్ మేక్ మచ్ నైసా గట్టిగా మాట్లాడాను ఎప్పుడైనా హ్యాబిటా ఓకే ఓకే థ్యాంక్స్ అన్న రాజన్న రాజన్న ఒక Batch number 1, Dazzling Stars. Miss Akhilashri, Miss Indra Priyanka, Miss Mukula, and Miss Anand. Welcome to the day. బతుకమ్మ ఉయ్యాలో బంగా My name is Kanika Indra Priyanka, BTech 4x4 Triply. My name is Kemila, BTech 4x4 Triply. Yes. This is Akhilashri, BTech 4x4 Triply. కొంచెం గట్టిగా yes. Bye. బయట కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ప్రవతి అండ్ వి యూనిక్ సీక్రెట్ ఫుల్ దారిలో 1 month లో ఎవరి క్వశ్చన్స్ అడుగుతున్నారో అక్కడ ఎవరి కోసం కాదు నా కోసం నిజమే నాలుగేది నా పేరెంట్స్ లేదు
చెప్పట్లేదు అంతే. సరే మీ నిక్ నేమ్ చెప్పండి. నిక్ ఎక్కువ మీకు ఒక నిక్ నేమ్ పెట్టుకున్నారంట. ఏమో మరి నాకు ఇప్పటి వరకు చెప్పలేదు, కరెక్టే తెలియాలి. ఓకే, సీక్రెట్ నేమా? సీక్రెట్ నేమా? ఎవరికి చెప్పొద్దా? నాకు తెలియదు. ఓకే, నేను అడుగు. అఖిలక్క, మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు కాలేజ్లో? అక్క, మీ సెల్లో ఉన్న వాల్ పేపర్ మీద ఒక పర్సన్ ఉన్నారు, అతను ఎవరు? బాబీగా పర్సన్ మేల్. మమ్మీ లేకపోతే మా డాడీ ఉంటాడు, లేకపోతే మా తమ్ముడు ఉంటాడు. డాడీ తమ్ముడు కాకుండా ఇంకెవరైనా ఉంటాయి? థర్డ్ ఇయర్ వరకు బాగా అల్లరి చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఎందుకు డల్ కట్టిపోయి సడన్ గా భయం ఎక్కువ భయం అయితే సైలెంట్. ఓకే, థ్యాంక్ యూ. నట్టి
చూస్తుంటే టీను లాంటి పిల్లవ